చేస్తున్నావు? అది నేను అది సరే సరే సారీ, ప్లీజ్ 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 పోలీసులకు చెప్పొద్దు. నేనేదో ఆ రాజు చెప్పాడని. రాజు నిన్ను నా సోప్ దొంగతనం చేయమని చెప్పాడా? అది అవునవును, తనే చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? నీ నుంచి చాలా మంచి సువాసన వస్తుందంట, డబ్బున్న వాళ్ళ వాసన. అందుకే నా దగ్గర కూడా అలాంటి వాసనే రావాలన్నాడు. అందుకే తనన్నాడు సబ్బు తీసుకొచ్చేయని. అందుకే ఈ సబ్బు నేనే ఉంచుకుంటాను. ఏమైనా మతిపోయిందా ఏంటి? ఇప్పుడు నా సోప్ కూడా దొంగతనం చేస్తావా? అయితే దొంగతనం చేసి తీరాలిగా. మరి మరి నీ దగ్గర 500 రూపాయల సబ్బు ఉంది, మంచిది, ఖరీదైంది. కానీ నువ్వేమో నాకు 50 రూపాయలు చవక సబ్బు ఇస్తున్నావు. చూడు నీ నుంచి ఎంత మంచి వాసన వస్తుందో. అందుకే నేను ఇక్కడికి వచ్చా. కాదు, నేను ఇక్కడికి ఇంకా కొన్ని సామాన్లు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో ఈ నెయిల్ పాలిష్, మేకప్, లిప్స్టిక్ అన్ని తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నాకు అంత ధైర్యం ఎక్కడుంది. అందుకే నేను రాజు పేరు చెప్పాను. బబ్లీ, నన్ను ఇలా ఇరిటేట్ చేయడం ఆపేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే సరే, వెళ్తాను. అండ్ విను, ఇక మీదట నీకేమైనా కావాలనిపిస్తే మాత్రం నోటితో అడుగు, చేతి వాటిని చూపించకు. నేను వచ్చి అడుగుతాను. ఓరి భగవంతుడా, తప్పించేసుకున్నాను. ఏడవడం ఆపే పూర్ణిమ. నీ మీద మరీ అంత పెద్ద కొండేం విరిగిపడలేదు. మీరు నాకున్న ప్రెషర్ అర్థం చేసుకోరు వీరేంద్ర గారు. రోజులన్నీ అయిపోతాయేమో కానీ అత్తయ్య గారి దెప్పి పొడుపులు మాత్రం ఆగిపోవు. అయినా అత్తయ్య గారు ఒక్కరే కాదు, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాననుకోండి, నాకెలా అనిపిస్తుందో తెలుసా? ఏదో ప్రతి ఒక్కరూ నన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నట్టుంటుంది, నువ్వు ఇంకా తల్లి ఎందుకు కాలేదని. నేను అన్ని విధాలా ప్రయత్నించాను కదా. అందుకే ఒకసారి మీరు కూడా టెస్ట్ చేయించుకోండి. అంటే మనకి తెలియాలి కదా అసలు ప్రాబ్లం ఏంటో. అంటే నువ్వు నాలో ఏదో ప్రాబ్లం ఉందంటున్నావా? నాకు తెలిసి ఇదంతా కరెక్ట్ కాదని. ఏ భార్యాభర్తలు కూడా ఈ ప్రెషర్ని ఫేస్ చేయలేరు. పోనీలో జరిగిందేదో జరిగింది. అమ్మ అంటే పాతకాలం మనిషి, మనం తన ఆలోచనల్ని మార్చలేం కదా. ఓ పని చేయి, రా కూర్చో. అయితే ఓ పని చేద్దాం, ఈరోజు సాయంత్రం మనిద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్దాం టెస్ట్ కోసం. ఆ తర్వాత ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం, కేవలం మనిద్దరమే. ఇప్పుడు హ్యాపీనా? నిజంగా జస్ట్ మనిద్దరమేనా? అరే ఎందుకు కాదు, నాకు ఇంత అందమైన భార్య ఉందిగా, నేను ప్రపంచం నుంచి ఎందుకు దాచిపెట్టాలి? కొంచెమైనా షో ఆఫ్ చేయని నన్ను. సరే, నేను వెళ్ళి దివ్యను అడుగుతాను, తనదేదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వమని. సరే సరే, నేను కూడా అమ్మ పని మీద ఒక దగ్గరికి వెళ్ళాలి. నేను డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను, సరేనా? ఒక్క నిమిషం, నేను మీకోసం టీ తీసుకొస్తాను. హలో డాక్టర్ గారు, ఈరోజు సాయంత్రం నేను నా వైఫ్తో కలిసి టెస్ట్ కోసం వస్తున్నాను. కానీ చూసుకోండి, మా చెకప్ కేవలం మీరు మాత్రమే చేయాలి, ఇంకెవరు కాదు. రాఘవ్, ఒక్క నిమిషం, మీరు ఈ బ్లేజర్ వేసుకోకండి. ఈ బ్లూది వేసుకోండి, మీటింగ్స్కి బాగుంటుంది. రేఖ, నువ్వు నీ సీక్రెట్ ఏంటో బయట పెడతావా లేదా? ఇంకా మార్నింగ్ 10 కూడా అవ్వలేదు, అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా నాకు తెలీదు. నేను వెళ్ళడానికి రెడీ కూడా అయిపోయాను. సో నువ్వు నాకు ఇప్పటికైనా చెప్తావా లేదా? రేఖ, నాకు తెలిసి మనం రాఘవ్కి మొత్తం నిజం అంతా చెప్పేయడం మంచిది. అప్పుడే తను మెంటలీ రెడీగా ఉంటాడు. కానీ పిన్ని గారు, మనం చెప్పిన తర్వాత ఆయన రాను అంటేనో. కానీ మీరిద్దరూ సస్పెన్స్ పెంచడం ఆపేస్తారా? సరే, నేను చెప్తానుండు. రాఘవ, నేను ఇంట్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను. రేఖ తన నిజం, తన గాథ ప్రపంచం మొత్తానికి చెప్పుకుంటుంది. అంటే అందరూ తెగ అబద్ధాలు చాటింపు వేస్తున్నారు కదా, అవన్నీ మొదట్లోనే ఆపేయాలి. ఏంటి ప్రెస్ కాన్ఫరెన్సా? వద్దత్తయ్య, రేఖ గానీ నేను గానీ ఎవరికి ఎలాంటి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు.
అండ్ మనం దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే ఆ విషయం అంత పెద్దదవుతుంది. నేను కూడా ఇలాగే అనుకున్నాను, కానీ విషయం మన చేదాటిపోయింది. నువ్వు టీవీ ఆన్ చేసి చూసావా? ఈ టీవీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏవేవో కథలు వెతికి మరీ చూపిస్తున్నారు మన కుటుంబం గురించి. అయ్యో రాఘవ, మన కుటుంబం మీద ఇంతలా బురద జల్లుతున్నప్పుడు మరి దానికి మనం ఏదో ఒకటి చేసి తీరాలి కదా నాన్న, ఆపడానికి. అంటే మరి మనకి ఇంత డబ్బుండి ఇంత పలుకుబడుండి ఏం ప్రయోజనం? మనం ప్రపంచానికి కూడా చెప్పాలి కదా, మన కోడలు రేఖా చౌదరి సూర్యవంశీ మానసికంగానే కాదు శారీరకంగా కూడా పవిత్రమేనని. రాఘవ్, ముందు నాకు కూడా ఇది కరెక్ట్ అనిపించలేదు, కానీ తర్వాత నాకే అనిపించింది మన కుటుంబానికి ఇలా చేస్తేనే మంచిదేమో అని. మనం అందరికీ నిజం చెప్పి తీరాలని. హా, పదండి. హా? చూడండి, ఆలస్యంగా మొదలుపెట్టినందుకు క్షమాపణ కోరుతున్నాను. మీరు ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళు కాసేపట్లో మీ ముందుంటారు, కాబట్టి అప్పటి వరకు మీరు ప్లీజ్ కూర్చోండి. తప్పకుండా. అసలే మాకు ఈ మధ్య మా రేటింగ్స్ అన్నీ మీ ఫ్యామిలీ నుంచి వస్తున్నాయిగా, మరి ఇంకా వెయిట్ చేయడానికి మాకేం ప్రాబ్లం ఉంటుంది? సార్, రేటింగ్సే కాదు ఎంటర్టైన్మెంట్ కూడా. కూర్చున్నానా? నమస్తే. గత కొన్ని రోజులుగా ఏవైతే జరుగుతున్నాయో అది చాలా దౌర్భాగ్యవంతమైంది. రాఘవ సూర్యవంశీ ఈ సిటీలోనే పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు గల వ్యక్తుల్లో ఒకరు. కానీ నాకు చాలా బాధగా ఉంది, మీరందరూ ఈ విషయం గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. మీ ఛానల్ రేటింగ్స్ పెంచుకోవడానికి మీరు మా కుటుంబం పేరుని, రాఘవ సూర్యవంశీ పరువుని నడి రోడ్డు మీదకి లాగేశారు. శైలజ గారు, మేము ఏదైతే వీడియో చూసామో అది సాక్ష్యంతో సహా చూసాము. లేక మీరు ఇప్పుడు మాట మార్చేస్తారేమో అసలు ఈ వీడియోనే అబద్ధమని. అస్సల్లేదు. మీరు దేన్నైతే సాక్ష్యం అనుకుంటున్నారో అది కేవలం ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. అందుకే ఆ మిస్అండర్స్టాండింగ్ ని దూరం చేయడానికే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం.